ఎలా ఉన్నారు? సో నా పేరు రాజేష్, మీరు చూస్తుంది నెక్స్ట్ లెవెల్ టెక్ మీడియా ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక అద్భుతమైన ట్రిక్ మీకోసం తీసుకురావడం జరిగిందనమాట. సో ఆ ట్రిక్ ఏంటి అని అంటే, సో వేరే వాళ్ళ మొబైల్లో అంటే వేరే వాళ్ళు ఎవరితో కాల్స్ మాట్లాడుతున్నారో ఆ కాల్ రికార్డింగ్స్ అన్నీ మన మొబైల్లో వినొచ్చు అనమాట. సో ఈ ట్రిక్స్ అనేవి చాలా ఉన్నాయి ఇంటర్నెట్లో, కానీ అవన్నీ చాలా వరకు ఫేక్ వీడియోస్ ఉన్నాయన్నమాట. చాలా వరకు పనిచేయని వీడియోస్ అనమాట, పనిచేయని అప్లికేషన్స్ కూడా చాలామంది చెప్పారు. సో అది కాదు, నేను ఇది 100% వర్క్ అయ్యే ట్రిక్ అయితే మీకోసం తీసుకురావడం జరిగింది. సో నేనైతే ఫేక్ వీడియోస్ అయితే చేయను. సో ఇది 100% మీకు వర్క్ అవుతుంది. సో నేను ట్రై చేసిన తర్వాతనే ఈ వీడియో మీకోసం చేయడం జరిగిందనమాట. సో ఇది ఒక్కసారి మీరు ట్రై చేసిన తర్వాత మీరే చెప్తారు సూపర్ ట్రిక్ మీరైతే చెప్పారని చెప్పేసి కామెంట్ కూడా మీరు చేశారనమాట. సో అలాంటి ట్రిక్ మీకోసం తీసుకురావడం జరిగింది. సో ఇంతవరకు ఎవరు చెప్పని ట్రిక్ మీకోసం తీసుకురావడం జరిగింది. ఇది ఎండ్ వరకు చూసి ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, అయితే దీనికోసం మనం ప్లే స్టోర్కి వెళ్ళాలి. సో ప్లే స్టోర్కి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత జిల్లీ అని చెప్పేసి టైప్ చేయండి. జిల్లీ మ్యాజికల్ వీడియో మేకర్ అని చెప్పేసి మీరు టైప్ వస్తుంది. లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో లింక్ అనేది, సో దాంతో మీరు వెళ్ళేసి డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అనేవి అడుగుతుంది. సో వాటన్నిటికీ ఇచ్చేసేయండి. ఓకేనా? ఇచ్చేసిన తర్వాత మనకు ఈ యొక్క అప్లికేషన్ అంటే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కంప్లీట్గా ఉంటుందన్నమాట. సూపర్గా ఉంటుంది. సో దీంట్లో మనకు చాలా రకాల టెంప్లెట్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. సో దీంట్లో మీరు ట్రై చేయొచ్చు. చాలా రకాల మంచి టెంప్లెట్స్ ఉన్నాయి. నేనైతే ట్రై చేశాను, చాలా మంచిగా ఉన్నాయి. సో దీంట్లో మనకు చాలా రకాల కేటగిరీస్ కూడా ఉంటాయన్నమాట. ఓకేనా? మ్యాజికల్ సంబంధించింది, మల్టీపిక్స్ కూడా మనం పెట్టుకోవచ్చు, ఫన్నీకి సంబంధించి పెట్టుకోవచ్చు, లవ్కి సంబంధించినవి పెట్టుకోవచ్చు, మ్యాజిక్ సంబంధించిన టెంప్లెట్స్ ఉన్నాయి. సో దీంట్లో కొత్తగా యాడ్ చేసింది ఏంటంటే లిరికల్ వీడియో అనేది ఒకటి కొత్తగా యాడ్ చేశారనమాట. సో దీంట్లో మనకు చూసుకుంటే కనుక చాలా రకాలుగా మనకు టెంప్లెట్స్ అనేవి రావడం జరుగుతున్నాయి. చూడొచ్చు మీరు ఎంత చక్కగా ఉన్నాయో. అంటే మనము ఇవన్నీ అంటే ఎడిటింగ్ అనేది ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఏ విధంగా అయితే మనం చేసుకుంటామో ఆ విధంగా మనము ఈ టెంప్లెట్స్లో అయితే మనం చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా మనము మన ఫొటోస్ అనేవి యాడ్ చేసేస్తే అదే మనకు వీడియో క్రియేట్ చేసి పెట్టేస్తుంది అనమాట. సో వెంటనే మనం డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్ స్టేటస్గా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనము చాలా రకాలుగా ఉన్నాయి. చూడొచ్చు ఫ్రెండ్స్, చాలా రకాల టెంప్లెట్స్ ఉన్నాయి. మనకు అన్నీ బాగా నచ్చుతాయి అనమాట. సో ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఒకటి ట్రై చేద్దాము. సో ఇది ఉంది కదా, సో దీన్ని మనం క్లిక్ చేద్దాము. సో ఇక్కడ మనకు పర్మిషన్స్ అలౌ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, నేను సౌండ్ కొంచెం తక్కువ చేశాను, ఎందుకంటే దీంట్లో ఆటోమేటిక్గా మనకు సౌండ్ అనేది రావడం జరుగుతుంది. సో నేను సౌండ్ అనేది తక్కువ చేశాను. చూడండి, ఇగో ఈ విధంగా మనము ఫొటోస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. మనము దీంట్లో కింద మనకు రీప్లేస్ 6 ఇమేజెస్ అని ఉంది కదా. సో మనము ఒక 6 ఇమేజెస్ మనవి ఒక 6 ఇమేజెస్ ఫొటోస్ ఉంటాయి కదా, అవి మనం దీంట్లో యాడ్ చేసేస్తే యాస్టీస్గా మనకు ఇక్కడ ఏ విధంగా అయితే ఫొటోస్ వస్తున్నాయో సో ఆ విధంగా యానిమేషన్ అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మన ఫొటోస్ అనేవి దీంట్లో సెట్ చేసేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. అదే మనకు వీడియో క్రియేట్ చేసి మనకి ఇచ్చేస్తుంది. సో వెంటనే మనం వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను మన ఫొటోస్ అనేవి యాడ్ చేద్దాం. ఓకేనా? సో నేను యాడ్ చేసేస్తున్నా, ఫటాఫట్గా నేను యాడ్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, అయితే నా ఫొటోస్ అయితే యాడ్ చేశాను. చూడొచ్చు మీరు, ఇక్కడ మొత్తం 6 ఫొటోస్ నేను యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టిక్ మార్క్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకు చూడొచ్చు చూసారు కదా, వీడియో అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే, సో ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మనము ఇక్కడ మనము సేవ్ బటన్ ఉంది కదా, సో దాని మీద మనం క్లిక్ చేసేసుకుంటే
సో మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది వీడియో అనేది, ఓకేనా. సో కావాలంటే ఇక్కడ మనకు మ్యూజిక్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. మ్యూజిక్ మనకు సంబంధించిన ఏవైతే మ్యూజిక్స్ ఉంటాయో సో వాటిని మనము పెట్టుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనకు పాపులర్ వీడియో సాంగ్స్ కూడా ఉంటాయి అనమాట, కోకోకోలా ఈ విధంగా. సో మనకు మంచి అంటే ఫేమస్ సాంగ్స్ ఉంటాయి అనమాట, హిట్ అయిన సాంగ్స్. సో కావాలంటే ఇవి మనం పెట్టుకోవచ్చు. లేకపోతే మనకు లోకల్ అని ఉంది కదా, సో దానిలోకి వెళ్తే మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అంటే సాంగ్స్ అనేవి దీంట్లో చూపిస్తాయి అనమాట. సో అవి చూపించినప్పుడు అవి కూడా మనం సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన మ్యూజిక్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక మంచి పద్ధతి అని చెప్పుకోవచ్చు. తర్వాత మనకు స్టిక్కర్స్ కూడా మనకు దీంట్లో లభిస్తాయి అనమాట. స్టిక్కర్స్ కావాలంటే స్టిక్కర్స్ కూడా పెట్టుకోవచ్చు, ఓకేనా. సో స్టిక్కర్స్ కూడా ఉంటాయి అనమాట. సో కొంచెం నాది నెట్ స్లో ఉంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. సో ఇదన్నమాట సంగతి. సో తర్వాత మనకు టెక్స్ట్ కూడా మనం పెట్టుకోవచ్చు. కావాలంటే టెక్స్ట్ కూడా మనము ఎంటర్ చేసుకోవచ్చు. కావాలంటే ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే టెక్స్ట్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో దీంట్లో మళ్ళీ స్టైల్స్ కూడా ఉంటాయి. సో అవి కూడా మనం స్టైల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ విధంగా అయితే మనము చేసుకోవచ్చు అనమాట వీడియో అనేది. సో దీనిలో అయిపోయిన తర్వాత మొత్తం ఫొటోస్ అనేవి ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయొచ్చు ఇక్కడ మనకు సేవ్ బటన్ ఉంది కదా, సేవ్ బటన్ మీద క్లిక్ చేసేసుకుంటే మనకు సేవ్ అనేది అయిపోతుంది మన గ్యాలరీలో. సో వెంటనే ఇక దాన్ని మనం వాట్సాప్ స్టేటస్కి పెట్టుకోవచ్చు, లేకపోతే ఫేస్బుక్లో పెట్టుకోవచ్చు, లేకపోతే మన ఇన్స్టాగ్రామ్లో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో చాలా ఈజీగా. సో తర్వాత ఈ విధంగా మనం సేవ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. సో సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. దీనిలో చాలా టెంప్లెట్స్ ఉన్నవి. ఇది ఇంకా మామూలుదే. ఇది ఇంకా నేను చూపించింది ఇది ఇంకా చిన్నదే ఇది. సో ఎగ్జాంపుల్ పర్పస్ చూపించాను అంతే. మనం ఇక్కడ నుంచి మనం పంపించుకోవచ్చు అనమాట వేరే వాళ్ళకు కూడా. సో వాట్సాప్ స్టేటస్ అంటే వాట్సాప్లో కూడా వేరే వాళ్ళకి పంపించుకోవచ్చు. చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో. ఇగో లవ్ సంబంధించినవి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇవన్నీ ట్రై చేయండి. ఇగో రోజ్ బ్లోజమ్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇది చాలా చక్కగా ఉంది. ఇక్కడ మల్టీ పిక్స్ అని చెప్పేసి ఉంది, ఇది కూడా చాలా బాగుంది. ఫన్నీ వీడియోస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో. ఇవి చూడవచ్చు, కౌబాయ్ క్యాట్ అని చెప్పేసి. సో చాలా రకాల ఫన్నీ సంబంధించినవి ఉన్నాయి. ఇక్కడ చూడండి ట్రెండింగ్ సంబంధించింది. సో ట్రెండింగ్లో చాలా రకాల మంచివి ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో. చూడవచ్చు ఎంత చాలా చక్కగా ఉన్నాయి. ఇది చక్కగా ఉంటాయి ఫ్రెండ్స్. సమ్మౌన్ లైటింగ్ అని చెప్పేసి ఉంది కదా, సో అది చక్కగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. సో ఆల్రెడీ ఇంతకుముందు అది వచ్చింది. సో దీంట్లో కూడా మళ్ళీ యాడ్ చేశారు అది. సో ఈ విధంగా ఫ్రెండ్స్. సో క్రికెట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు ఎంజాయ్ చేయొచ్చు, అన్నీ క్రియేట్ చేసుకోండి మీరైతే, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది. చాలా సింపుల్ వీడియో. సో ఇది మీ అందరికీ నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. సో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా, మీకు నచ్చితే తప్పకుండా. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న టాపిక్. సో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీరే ఫస్ట్ చూడొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.